స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వీడి కోసం నేను ఇంకొక ఆడియో లీక్ చేస్తానండి. మళ్ళీ లీక్ అంటున్నాడు. ఎన్ని లీక్లు భయ్యా? ఒక్కసారి ఈ ఆడియో వినండి. సైతాన్ పుత్రుడిని, సైతాన్ కొడుకురా, సైతాన్ అడుపుని నిన్ను సైతాన్. ఇదైతే ఆబ్వియస్ గా మన రాన్వేషణ ఫన్నీగా కావాలని చేస్తున్నాడు, అది అందరికీ తెలుసు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నేను దొంగ కొడుకుని. నువ్వు సైతాన్ అయితే ఆ సైతాన్ని హతమార్చే పిహెచ్డి చేసినోడ్రా నేను. సరిపోయింది. వాడేమో కామెడీగా ఏదో సైతాన్ అంటే వీడొచ్చి సీరియస్ గా నేను సైతాన్ని చంపడంలో పిహెచ్డి చేశాను అంటుండు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏదో బాత్రూమ్ లో వాటర్ లీక్ అయినట్టు ఈ లీక్లు ఏంట్రా? పబ్లిక్ వాంట్స్ దట్. ఆల్రెడీ ఒక ట్రైల్ వేసినాను, ఒక ట్రైల్ వేసి ముగ్గురిని బంధించేసాను ఇందులో. నెక్స్ట్ నువ్వే అయిపోతావు, నిన్ను కూడా బంధించేసి బాగా కొట్టి ట్రైల్ వేసి బంధించేశాడంట. ఎక్కడ బంధించావు భయ్యా? వాళ్ళ హ్యాపీగా వీడియోస్ చేసుకుంటున్నారు. ఈ కాంట్రవర్సీలో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్, యూట్యూబ్ లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెరిగారు కానీ తగ్గలేదు. సో వాళ్ళని ఇంకెవరు బంధించలేరు, ఎందుకంటే జనాలు గొర్రెలు. అండ్ ఇంకో అమ్మాయి కూడా వీడియోస్ లోనేమో రారా రాజా అంటది, ఇక్కడేమో అన్వేషణ వీడియో అయితే చేయడం జరిగింది సాంప్రదాయని అని దాని మీద క్వశ్చన్ చెప్తాను. అసలు రియాలిటీ ఏది, రీల్ ఏది? రియాలిటీ రీల్ తో జనాలకి సంబంధం లేదురా, వస్తారు సొల్లు వింటారు వెళ్ళిపోతారు. మధ్యలో వీడు వచ్చి బంధించిన అంటాడు. అండ్ ఆ పికిల్ సిస్టర్స్ వెనకాల ఉంది ఎవరో కాదు, నాన్ వేషన్ అనే వీడు వచ్చి వాడిని కూడా బంధిస్తాను అంటున్నాడు. మెజారిటీలో గొర్రెలు ఉన్నంత కాలం అది అవ్వదురా పిచ్చోడా. భయ్యా, నీ కళ్ళు గిల్లు అన్ని లాగేసాయి, టైంకి నిద్రపోవట్లేనట్టుంది, దయచేసి నీ ఆరోగ్యం బాగా చూసుకో. ఒక పని చేయరా, వట్టకాయలు గుంజిపోయాయి అంట, తిరిగి నువ్వు వెళ్ళి ముడై, ఒక దారంతో పైకి ముడై. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కదా వీడు. రూల్ నెంబర్ 2 ఫాలో అవుతాడు. బల్లి పిక్కినా గానీ, తుమ్మినా గానీ, దగ్గినా గానీ ప్రతిదాన్ని తీసుకెళ్లి ఫిట్నెస్ కి యాడ్ చేస్తాడు. నా హెల్త్ అస్సలు బాగలేదు. బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతున్నావు కాబట్టి అరే అక్కడ వాడు ఫేక్ యాడ్ రా, అబద్ధం ఆడాడు నా ఆరోగ్యం బాగాలేదు అని. దాన్ని తీసుకొచ్చి ఈ బెట్టింగ్ మీద తగలేసే డబ్బులేవో నీ బాడీ మీద తగలేవు. బెట్టింగ్ మీద తగిలేసిన డబ్బులేవో నీ బాడీ మీద తగిలేయి, అంటే నీ డబ్బులే మొత్తానికి తగిలేయి. డైట్ లో నా హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే, మొనోన్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వెబ్సైట్ కి రా ఫర్ ప్రోగ్రామ్. వాడి వెబ్సైట్కి వెళ్ళు, లింక్ వెబ్సైట్ తగలేయంట డబ్బులు. ఎంగిలాకులు ఏరుకునేవాడా? సోను సూద్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడా లేదా? చేస్తేనే వీడియో చేస్తారు కదరా, చేయకపోతే ఎందుకు చేస్తాడు? చేయకపోయినా గానీ చేసాడు అనుకో, మింగుతారు పారిపో అన్న టెంప్లెట్ పడుతుందిగా. 1000 కోట్ల స్కామ్ నిజంగానే చేశాడా అన్వేష్ అంటున్నట్టు? ఏకంగా డైనోసార్ బెట్టింగ్ సామ్రాజ్యానికి మాఫియాకి ఈయన అధినేత. అవన్నీ మనకి ఎందుకు భయ్యా, సోను సూద్ డైట్ గురించి బాడీ గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్ గా ఆడు ఫేకేది ఫేక్తాడు, ఈడొచ్చి ఆడి జోక్తాడు. అన్ని మనకి ఎందుకు భయ్యా, సోను సూద్ డైట్ గురించి బాడీ గురించి మాట్లాడుకుందాం. అవన్నీ మనకెందుకు అని మాకెందుకు చెప్తున్నావురా మరి? బెట్టింగ్ సామ్రాజ్యానికి అధినేత అంట సోను సూద్. ఎవరు చెప్పాడరా? ప్రూఫ్ పెట్టకుండా నాన్ వేషనగాడు వచ్చి థంబ్నెయిల్ వేస్తాడు. 10,000 కోట్ల మాఫియా, 1000 కోట్ల మాఫియా. సరిపోయింది, ముందు ఏం వేయాలి. కంప్లీట్ గా వెజిటేరియన్ అయి ఉండి ఈ బాడీ బిల్డ్ చేశారనమాట. చూసావా, సోను సూద్ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసినా గానీ సోను సూద్కి 6 ప్యాక్ అండ్ బాడీ ఉండేదని చెప్పి సోను సూద్ బాడీని తీసుకొచ్చాడు, ఎందుకంటే ఇటు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ప్రతిసారి ఎక్స్ట్రాలు మింగుతాడు వీడు. ఎక్కడో ఉన్న పొక్కలో కూడా, సంబంధం లేని పొక్కలో కూడా తీసుకెళ్ళి ఇటు మొడ్డ పెడతాడు. అదే వీడు కంటెంట్. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పైతే ఆ బెట్టింగ్ యాప్ కాంట్రవర్సీలో కూడా వచ్చి వీడి ఫిట్నెస్ ని ప్రమోట్ చేసుకుంటాడు, అది కూడా తప్పే. ఎందుకంటే వేలకు వేలు బొక్కరా బొక్క. మనం ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు మనల్నే ఫాలో అయితే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటది తెలుసా? డాన్స్ లే లోపల కోయి డాన్స్. అచ్చా, నాన్ వేసిన వీడిని ఫాలో అయ్యండి అని చెప్పి వీడు జోకుతున్నాడు వట్టలు. అరే నాన్ వేసిన వట్టలు జోకే కార్యక్రమంలో రమాబాయి నంబర్ 1 అయితే తర్వాత వీడేరా. అన్వేష్ ఏమో ట్రావెలర్, నేనేమో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. మా ఇద్దరి నీషెస్ వేరు అయినప్పటికీ సరే, యూట్యూబర్ గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది క్రియేటర్స్ ఉన్నారు, కానీ ఆయన ఇన్స్పిరేషన్ గా ఎందుకు తీసుకున్నానంటే ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న డెడికేషన్ నిజంగా వేరే యూట్యూబర్ ఎవ్వరిలోనే నేను చూడలేదు. వీడంత ఎలివేషన్ ఇచ్చాడు, నాన్ వేసిన వీడిని అన్ఫాలో మింగాడు.
నేను ఈ డైట్ బుక్ రాయడానికి మాత్రం మన వెబ్సైట్కి రా. నాన్ వేషనా అని ఫాలో చేశాడని బుక్ అని మళ్ళీ లింక్కి వచ్చాడు. అసలు వీడి క్లయింట్స్ ఎవరో గానీ వాళ్ళకి చూడాలరా నేను. మన నెక్స్ట్ అని మొత్తం ఎవరో తెలుసా? రావణ్ ఫర్ యూ అతుల్ రెహమాన్. రీసెంట్ గా మనోడికి పాపనో కొడుకో పుట్టాడు. కంగ్రాచులేషన్స్ రా అతుల్. మీ పాపని బాబుని మాత్రం నీలా పెంచకరా ప్లీజ్ రా. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. మనం రీసెంట్ గా ఒక మెయిన్ ఆడియో లీక్ చేసిన తర్వాత 2 రోజుల్లో చాలా పీక్ లెవెల్ స్టేజ్ కి ట్రెండ్ అయిపోయింది. దాన్ని మనం ఎంత వాడుకున్నామో లేదో తెలియదు కానీ ఈ రావణ్ ఫర్ యూ గాడు మాత్రం చాలా వాడేశారా. అలైకే వాళ్ళకైతే అలైకే మీద ఇంకో ఆడియో వచ్చిన అలైకే చిట్టి అందరూ అలైకే న్యూస్ ఫ్రెండ్స్ అలైకే విషయంలో నెక్స్ట్ ఆడియోనేమో మిస్టేక్ లో పంపింది. ఆశకి హద్దుండాలి, కుత్తకి సిగ్గుండాలి, కానీ ఈడి కుత్తకి మాత్రం హద్దు అదుపు అనేది ఉండదు. దానికి పని పెట్టి వీడియోల మీద వీడియోలు చేస్తాడు వీడు. వీడికి చాలా ఓపిక. అండ్ వీడి వీడియోలు చూస్తారు కూడా జనాలు. వాళ్ళకింత ఓపికో. ఇంత స్క్రాప్ ఏంట్రా నా దేశంలో. ఫైట్ క్లబ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, వీఆర్ డాన్సింగ్ ఇన్ ఏ క్రాప్ ఆఫ్ ది వరల్డ్ అని. చెత్తలో బతుకుతున్నాం రా. చెత్తనే ఇదంతా. ఈ చెత్తని రోస్ట్ చేయడం తప్ప ఏం చేయగలనరా నేను. సో ఇలాంటి చెత్తని నేను కాల్చాలి అంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సబ్స్క్రైబ్ చేసుకో. నాకు తెలుసు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన ఒకప్పుడు ఇంటర్వ్యూలు తీసుకుందామని కొన్ని ఏరియాలకు వెళ్ళిన. అక్కడ చూసుకున్నట్లయితే ప్రాసిక్యూషన్ జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒళ్ళైతే అమ్ముకుంటారు అనమాట. అచ్చా, ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు కదా ఈడు. మరి ఒక సినిమా రివ్యూ చెప్పాల్సిన నువ్వు నీ కవర్ ఫోటోలో సినిమా హీరోలను పెట్టుకుంటావు. ఫ్యాన్స్కి ఎడ్యుకేట్ చేయాల్సిన నువ్వు సొల్లు చెప్తావు. ప్రతి కంటెంట్, ప్రతి కాంట్రవర్సీ, అసలు నీకు రిలేటబుల్ కానీ అసలు నీ కంటెంట్కి సంబంధమే లేని థింగ్లో ఏలెట్టికి కెలుకుతావు. ప్రతి ఓడి పక్కలోకి వెళ్ళిపోతావు. మరి నువ్వు చేసేది ఏంట్రా? వాళ్ళు కూడా ఇంత గలీజ్గా మాట్లాడరు. వాళ్ళు వెళ్ళి మీరు రేట్ అడగండి. వెళ్ళి వస్తావా రేట్ ఎంత అని అడగండి. మీరు వాళ్ళకి 500 చెప్పారనుకోండి, ఏమంటే 100 రూపాయలు అని మీరు అడిగారు అనుకోండి అని చూస్తారనమాట. కానీ నువ్వు ఇంత చీప్ గాడివి, నువ్వు కెరియర్ సెట్ అని చెప్పి వాళ్ళు సొల్లు వాగడు. కానీ ఈ అమ్మాయి చూడండి ఎలా సొల్లు మాట్లాడుతుంది అనేది. అరే నువ్వు కూడా ఒకప్పుడు ఎంత సొల్లు వాగావో నీకు తెలుసు. వ్యూస్ కోసం, రీచ్ కోసం KGF ని తీసుకెళ్లి పాదఘట్టంలో కలిపిన ప్రాస్టిట్యూట్ రా నువ్వు. సొల్లు ప్రోరా నువ్వు. నాటకాలు చేయకు. నిన్ను ఎంత బెంగాను నేను. నీ పేరు కూడా అబద్ధం చెప్పావు నువ్వు. హిందూ అని అబద్ధం చెప్పావు నువ్వు. అతుల్ రెహమాన్ అని ఫస్ట్ వచ్చి చెప్పిందే నేను. అండ్ వీడి థంబ్నెయిల్స్ కూడా థంబ్నెయిల్స్ లాగా ఉండవు. రెడ్ లైట్ ఏరియా లాగా ఉంటాయి. లుచ్చా రాజా అంట, బిజినెస్ క్లోజ్ అంట, బొక్కలో అంట. మరి నువ్వు చేసేది ఏంట్రా? పత్యాపారమా? ఇచ్చినా కొడక సినిమా రివ్యూస్ అని కథలు పడతావు. ఎరా పిచ్చినా కొడక, నువ్వు కూడా రీతులు చెప్పాడు అయ్యావా. గోరింటాకు పెట్టింది అంట అని 8 నిమిషాల వీడియో చేశాడు వీడు. ఇది వీడియోలు చూసుకుంటే రీసెంట్ టైమ్స్ లో ప్రతిదీ 8 నిమిషాల కంటే ఎక్కువే. అరే అంత సొల్లుని ఎవర్రా చూస్తున్నారు? అంతమంది సబ్స్క్రైబర్స్ ఏంట్రా ఇంటికి? ఇంత సొల్లు ఏంట్రా నా దేశంలో? అంటే 8 నిమిషాల పైన వీడియో చేస్తే డబుల్ యాడ్స్ బరీడ్కి డబుల్ రెవెన్యూ వస్తుంది. మీకేమొస్తుంది రా ఆడియన్స్? చెత్త తప్ప సొల్లు సోది. ఇంత ఖాళీగా ఉందేంట్రా నా దేశం? సొల్లంతా చేరి సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటే సొల్లులో మీరు అంతా డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందిరా. నేను చచ్చిపోతా నేను. అలైక్య అయితే కోలుకుందంట. చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, తను క్షమించినందుకే. అది ట్యాంక్ కాదురా, థ్యాంక్ యూ. అండ్ ఇది చెప్పేది ఎలా ఉంది అంటే, రాయుతో బండిచ్చు కొట్టి దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా కొట్టారు అని పట్టి కట్టి వెళ్ళి ఓదార్చినట్టుంది. కొట్టింది ఎవడు? ఈడే. అండ్ వీడియో అయితే ఇది మావా. ఈరోజు స్క్రిప్ట్ లేకుండా వీడియో చేయాల్సి వస్తుంది రా భయ్. నాకు అసలు టైం దొరకట్లా. నెక్స్ట్ నుంచి చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ తో మీ ముందుకు వస్తా. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి చెత్త నేను రోస్ట్ చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేసి కొద్దిగా నవ్వించండి, రిలాక్సైజేషన్ ఇవ్వండి వాళ్ళకు కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. రైట్ మళ్ళా.